స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవునికి ఆకాశం మీద ఉండి మానవులందరినీ చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. ప్రతిదినం ప్రతిక్షణం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము మనం చూస్తున్నామంటే దేవుని కృప. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనం 900 కోట్ల మందిని బ్రతికిస్తున్నాడు దేవుడు. సృష్టించిన సృష్టికర్తకు ఉన్నంత భారం ఎవరికీ లేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుదాం. మత్తయి సువార్త యోహాను సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుకుందాం. దేవుడు ఏమని మాట్లాడతాడో మనతో, మనం దేవునితో ఏమని మాట్లాడతాను అనేది పిలాతు దగ్గర నుంచి చదువుదాం. 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించిండు. యూదుల రాజువు నీవేనా అని పిలాతు అడిగాడు. అని ఆయన అడగగా యేసు మాట్లాడుతాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతాను అనేది గమనించాలి పదాలు. ఇప్పుడు యేసు ఇప్పటి వరకు పిలాతు మాట్లాడాడు. పిలాతు మాట్లాడిన తర్వాత యేసు మాట్లాడే మాటలు ఇప్పుడు విందాం. నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగిండు. ఏది యేసుక్రీస్తు ప్రభు పిలాతుని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా నేను అని చెప్పాడు. అయితే యూదుడనా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా. అయితే నీ స్వజనులు ఎవరు? యూదులు, ఇజ్రాయేలు ప్రజలే అప్పగించిండు. ఎవరికి? పిలాతుకు అప్పగించిరి కదా అని అంటాడు. అయితే అందుకు నేను యూదుడనా ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా. ఎవరు అప్పగించండి? ఇప్పుడు స్వజనులే అప్పగించండు. నీవేమి చేసితివని అడగగా పిలాతు అడిగిండు. మళ్ళీ యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడు. కొంచెం పదం తర్వాత పదం ఇది హృదయంలో చేర్చుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. ముందుగా ఎవరితో మాట్లాడతాను అనేది మనం ఆలోచించాలి. ఆలోచించినప్పుడే మనం ఈ వాక్యం అనేది మన హృదయంలో చేరుతుంది. అయితే యేసు ఏమని మాట్లాడతానంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగించబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కదా అని అన్నాడు. పోరాడుదురు కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదనను. ఆయన రాజ్యం ఏ సంబంధమైనది చెప్పిండు పిలాతు తోటి. ఒక జడ్జిమెంట్ తోటి చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమని చెప్పిండంటే, ఈ లోక సంబంధమైన నా రాజ్యం కాదు. నా సేవకులు పోరాడుదురు కదా. నా సేవకులు ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే నా సేవకులు పోరాడుదురు కదా అని అన్నాడు పిలాతుతోటి. పోరాడుదురు కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, నీవు రాజువా మళ్ళీ అడిగాడు. నీవు రాజువా యూదులకు అని మళ్ళీ అడిగాడు. అని ఆయనను ఎవరిని పిలాతు అడుగుతూ ఏమని చెప్తానంటే,
అడగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. సత్యము ఇచ్చుటకు నేను సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అన్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. ఇందు నిమిత్తమే అంటే ఈ లోకంలో సత్యం లేదనే మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పగానే చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో నేను పుట్టకపోతే ఈ లోకంలో సత్యం అనేదే లేదు, ఎవరు సత్యవంతులు కారు అనేది చెప్తా ఉన్నాడు. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఈ లోకంలో సత్యం అనేది ఏ మానవుడు జరిగించటం లేదనే యేసుక్రీస్తు ప్రభు చెప్పగానే చెప్పిండు. ఈ లోకంలో హృదయంలో ఇప్పుడు ఏ పాపం చేయని వాడైతేనో సత్యం గురించి మాట్లాడాలి. పాపం చేసేవాడు సత్యం గురించి మాట్లాడితే ఎట్లుంటుంది? పాపం చేసేవాడు ఒక్కవేళ సత్యం గురించి నేను కూడా చెప్తానంటే ఎట్లుంటుంది? గుడ్డివాడికి త్రోవ చూపెట్టినట్టు ఉంటుంది. ఆయన సత్యవంతుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఆయన ఎవరిని నిందించలేదు మానవులను. కానీ సిలువకు ఎక్కించాలని యూదుల పన్నాగం. ఎందుకంటే ఈయన ఇంత సత్యం చెప్తే మరి మా మాటలు ఎక్కడ నడుస్తాయి? నడువై. ఇజ్రాయేలీ ప్రజలు కానీ యూదులు కానీ వాళ్ళు సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు, సత్యం గూర్చి నేను సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. అంటే సత్యం అనేది లోకంలో లేదు అనేది చెప్పగానే చెప్పిండు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడున్న సేవకులు ఏమంటారు? మేము సత్యమే పాటిస్తున్నాము, మా అంత సత్యవంతులే లేరు, మేము నిజం చెప్తున్నాము, మేము నిజం చెప్పే. ఇప్పుడు సత్యాన్ని సత్యంగా ప్రకటించింది ఎవరు? ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఎవరు ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత ఎన్ని అబద్ధాలు ఆడలే సేవకుడు, ఎన్ని మోసాలు చేయలేదు. పరిశుద్ధాత్మ వారిలో ఉంటుందట, నివాసం వారిలో ఉంటుందని పరిశుద్ధాత్మ చెప్పిందా? ఎక్కడనైనా వాళ్ళు డప్పు కొట్టుకుంటారు, ఎవరికి వారే. ఎందుకంటే నీవు సత్యవంతుడు అని పరిశుద్ధాత్మ ఎప్పుడొచ్చి చెప్పింది? వీళ్ళు ఇప్పుడు సత్యవంతులు ఎలా అయ్యారు? అబద్ధం ఆడకుంటుంటే సత్యవంతుడు. అబద్ధం ఆడని మానవుడు ఉన్నాడా ఈ లోకంలో? ఇప్పుడు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అబద్ధం ఆడకుండా బతికిన మానవుడు ఎవరో ఒక్కరు వచ్చి ముందుకొచ్చి చెప్పాలి, నేను అబద్ధం ఆడలేదు, సత్యమే చెప్పుచున్నాను అని చెప్పాలి. ఏ సేవకుడైనా ఇప్పుడున్న సేవకులలో అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ కాలం గడిపి దీన్ని వక్రీకరించి, వాక్యమును కూడా వక్రీకరించి చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు కల్పించిన కథలు చెప్పుకుంటూ నీవు ఇంతిస్తే దేవుడు నీకు ఇంత ఇస్తాడంటాడు. ఎవరికి ఇవ్వాలంటాడు ఈ సేవకుడు? మరి దేవుడు ఈయనకు చెప్పిండు కానీ ఈ సేవకునికి చెప్పలేదా? మరి నువ్వు కూడా ఇస్తే నీకు ఇస్తానని చెప్పలేదా? కోట్ల రూపాయలు కూడా పెట్టే సేవకులు వచ్చారు ఇప్పుడు. అయితే సత్యం అనేది అర్థం కాలేదంటాను ఇప్పుడున్న సేవకులకు. సత్యం గురించి అర్థమైనట్టయితే మోసం చేయరు, అబద్ధాలు చెప్పరు, కల్పించిన కథలు చెప్పరు. ఎందుకంటే సత్యం గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అంటే సత్యవంతులు ఏ ఒక్కడు కూడా లేడని యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చెప్పాడు, దేవుని కృపను బట్టి. ఎందుకంటే ఒకే ఒక్కడు ఏమన్నాడు? ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును, సత్య సంబంధి కాని వాడు నా మాట వినడు. అసలు సత్య సంబంధం అనేది అర్థమైందా సేవకులకు? సత్య సంబంధమైన అర్థమైన తర్వాత నేను అనే గర్వం ఉండదు, నేను అనే అహంకారం ఉండదు, నేను అనే అసూయ
ద్వేషం, అసూయ ఇవన్నీ, కలహము, భేదములు, విమతములు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, విమతములు ఇవన్నీ అపవాదికి చెందినవి, అపవాది క్రియలు. వీటిని ఎక్కువ పాటిస్తూ కోట్ల రూపాయలు కూడబెడుతూ ఈ లోక సంబంధంగా కూడబెట్టడం సేవకుడు ఎవరున్నారో చెప్పండి. స్వార్థం లేకుండా బోధించే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజు నీకు చాలు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆకాశం మీద పక్షులను చూడి వాటిని బ్రతికించిన దేవుడను మిమ్మల్ని బ్రతికించలేనా అంటే వీళ్ళు ఈరోజు మందిరాలలో ఏమని బోధిస్తారు? మీరు ఎంత ఇస్తే దేవుడు అంత ఇస్తాడంటారు. మరి దేవుడు నీకు ఇయ్యడా? సేవకులకి ఇయ్యడా? సేవకులకు ఇస్తాడు కదా. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఇచ్చేదాన్ని తీసుకొని ఆశించే వ్యక్తి మరి నీకు ఎంత సరిపోను తీసుకోవాలి. కళ్ళము దొక్కు ఎద్దు కళ్ళములో మేత ఎంత మేస్తుంది? ఆ రోజు మట్టుకే మేస్తుంది. మొత్తం సంవత్సరాలు కూడబెట్టుకొని పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని ఇదంతా అబద్ధ బోధలు. బైబిల్లో లేని ప్రకటించే వాళ్ళు ఎక్కువ వచ్చారు. సత్య సంబంధులు గారు వీరు. ఎందుకంటే సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తినేనో ఆయన చెప్పాడు, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. వీళ్ళు ఏం చెప్తారు? మరి వాళ్ళను పోషించే దేవుడు నిన్ను పోషించడా? సేవకుని వారిని అబద్ధాలు చెప్తూ ఎందుకు? ఏమని చెప్పిండు? కనికరమును, విశ్వాసమును, న్యాయమును మరిచితివి అని అన్నాడు. అంటే వీళ్ళకి ఏమర్థమైంది? కోట్లు కూడబెట్టుకొని విశ్వాస కంటే నేను విశ్వాసం చెప్పులు లేకుండా తిరగాలి, సేవకులు విమానాలలో తిరగాలి. ఇది వీళ్ళ సత్య సంబంధమైన బోధ. అసలు బైబిల్ అర్థం కాలేదంట వీళ్ళకు. విశ్వాసికి ఎంతైతే ఉంటుందో, ఎంతైతే మంచి గుణం ఉంటుందో ఆ మంచి గుణం సేవకునిలో ఉండాలి. ప్రతి సేవకునిలో ఈ ఫోన్పేలని, గూగుల్ పేలని సేవకుడు పెట్టుకొని కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టడం, దమ్మున భూకంపం వస్తుంది, కూలిపోతుంది. ఈ బిల్డింగ్ కూలిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఎవరై నష్టపరిచినట్టు? మీరు యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడు శిష్యులతోటి? ఈ మందిరం కూలగొట్టండి, నేను 3 దినములలో కడతాను అని అన్నాడు. 3 దినములలో ఏం కట్టాడు ఆయన? మళ్ళీ ఆయన పాతి పెట్టబడి శరీరంతో లేచాడు. అది దేవుని మందిరం. అట్లా దేవుని మందిరం ఉండాలి. కానీ చచ్చిపోతే నరకానికి పోయే మందిరం కావాలన్నా దేవునికి? అబద్ధాలు ఆడి కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ కుటుంబాలకు లగ్జరీ ఖర్చులు పెట్టుకుంటూ అమెరికాకు తోలుకుంటూ ఏమీ లేకుండా వచ్చిన బోధకులు ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు 2 తెలుగు రాష్ట్రాలలో. అబద్ధికులు ఎవరంటే బోధకులే. ఎన్ని సంవత్సరాలు బోధిస్తారు? మరి యేసుక్రీస్తు ప్రభు అయితే 3.5 సంవత్సరాలే బోధించిండు మానవులకు. మీరు 30 సంవత్సరాలు బోధించినా వాళ్ళు సరిగారు. మళ్ళీ సత్య సంబంధి అయిన బోధ కాదు మీది. సత్య సంబంధి అయిన వాడు నా మాటలు వినును అనెను, నా మాట వినను అనెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని అన్నాడు. ఈ లోక సంబంధి అయిన పిలాతు ఎవరిని అడిగిండు? యేసుక్రీస్తు ప్రభువును. సత్యమనగా ఏమిటి అంటే అర్థం కాలేదు. జడ్జికే అర్థం కాలేదు, జడ్జిమెంట్ ఇచ్చే వ్యక్తికే అర్థం కాలేదు. ఒక బోన్లో నిలబెట్టిన యేసుక్రీస్తు ప్రభు సత్యం గురించి మాట్లాడితే సత్యం అనగా ఏమిటి అని అన్నాడు. సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అంటే ఈ లోక సంబంధులు ఎప్పుడు లోక సంబంధులే. ఈ లోక సంబంధాల గురించే మాట్లాడతారు. శరీర బోధలు, ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ కాలం గడిపే మానవులు. మళ్ళీ నేను సత్యవంతుని బైబిలే అర్థం కాలే. అర్థమైనట్టయితే ఒకరి దగ్గర నుండి డబ్బులు నేను తీసుకోవాలనేది ఆలోచన. వాళ్ళ దేవుళ్ళనే పుట్టిస్తాడు దేవుడు. మనం ఎందుకు బోధించాలి?
ఇప్పుడు వాళ్ళ బైబిల్ చదవమని చెప్పండి. చెప్తే వాళ్ళ హృదయాలలోనే దేవుడు పుట్టించి ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గర నుండి ఇప్పిస్తాడు. దేవుడే ఇప్పియాలి, నువ్వు చెప్పి ఇప్పియాలి. నువ్వు చెప్పి తీసుకోవాలా? తీసుకునే పరిస్థితి అట్లా ఇలా తీసుకొచ్చారు సేవకులు. అలా తీసుకురావద్దు. ఒకే ఒక్కడు ఎవరంటే సత్యసంబంధి, సత్యం గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అని పిలాతుతోటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చెప్పాడు. సత్యం అనగా ఏమిటి అని పిలాతు అడిగాడు. ఒక జడ్జిమెంట్లో ఉన్న వ్యక్తి సత్యం అనగా ఏమిటి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక.